హాయ్, వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీ. మీ ముందుకు ఒక బెస్ట్ ప్రాపర్టీ తీసుకొచ్చానండి. 22.5x50 సైజులో ఉన్నటువంటి 125 గజాలు. ఏ విధంగా ఉందో చూద్దాం, మరి రాండి. మనం చూస్తున్నాం, ఎలివేషన్ చూస్తున్నాం, ఏ విధంగా ఉండేది చూడండి. రెండు చూస్తున్నాం, ఒకటి వచ్చేసి సౌత్ ఈస్ట్ అండి, ఒకటి వచ్చేసి ఈస్ట్ అండి. సేమ్ సైజ్ ఉంటుంది, సేమ్ మెజర్మెంట్ ఉంటుంది. చూద్దాం ఏ విధంగా ఉందో. గ్రౌండ్ ఫ్లోర్ చూద్దాం. మనం సౌత్ ఈస్ట్ చూస్తున్నాం ఏ విధంగా ఉందో. ర్యాంపు ఇది వచ్చేసి 25 ఫీట్ రోడ్ అండి. ఇది చూస్తున్నారు లొకేషన్ కూడా. ఇది హైత్ నగర్ నియర్ బొమ్మలగూడి సివిల్స్ కాలనీ ఏరియాలో ఉంటుంది. మనము జీ ఫ్లోర్కి వచ్చేసామండి. జీ ఫ్లోర్ ఏ విధంగా చూడండి. యాజ్ యూజువల్గా మన ఈశాన్య మూలలో సంపు ప్లస్ బోరు, కొద్దిగా వాష్ ఏరియా కూడా ఉన్నది. ప్లస్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు స్టేర్ కేస్ ఉందండి ఫస్ట్ ఫ్లోర్ పోవడానికి. ఇక్కడ కూడా చిన్న ఒక వాష్ ఏరియా పెట్టడం జరిగింది. కంప్లీట్గా అప్పుడు ప్లేట్లో వర్కింగ్ నడుస్తుందండి. చూద్దామండి జీ ఫ్లోర్లో ఏ విధంగా ఉందో. మనకు నార్త్ వైపు కూడా మనకు గ్యాప్ ఇవ్వడం జరిగిందండి. చూడండి ఏ విధంగా ఉందో. అక్కడ వాష్ ఏరియా కూడా ఉన్నది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ కామన్ బాత్రూమ్ లెక్క బయట కూడా ఒకటి బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చి ఇది వాష్ ఏరియా కిందకి వస్తుంది. ఈ వెస్ట్ ఫేస్ కూడా గ్యాప్ ఉంది. అంటే పూర్తిగా ఇల్లు చుట్టూ మనము వాస్తవకరంగా గ్యాప్ ఇవ్వడం జరిగింది. కాంపౌండ్ వాళ్ళకి ఇల్లుకి పూర్తిగా. మళ్ళీ బాల్కనీ ఇక్కడ వచ్చేసామండి. పార్కింగ్ ఏరియాకి వచ్చాం. ఈ సౌత్ ఫేస్ కూడా కొద్దిగా మనకు ఒక 1 ఫీట్ గ్యాప్ ఇవ్వడం జరిగింది. అంటే వాటర్ పైప్ కావచ్చు, డ్రైనేజ్ పైప్ కావచ్చు పూర్తిగా రావడానికి. చూద్దామండి. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 1 BHK వెళ్తున్నాం. చూద్దాం. శివద్వారం వచ్చేసి పూర్తిగా టీకుడ్తో చేసినటువంటి దర్వాజా అండి. ప్లస్ డోర్స్ కూడా. చూద్దాం మనం వెళ్ళేసి ఏ విధంగా ఉందో. హాల్కి వెళ్తున్నాం. జీ ఫ్లోర్లో మొత్తం ఫాల్ సీలింగ్ అండి. మొత్తం ఎల్ షేప్లో ఉన్నటువంటి ఇది మనకు హాల్ వస్తుందండి. పూర్తిగా మనకు మార్బుల్ వేయడం జరిగింది. ప్లస్ ఒకవైపు వాల్ హైలైట్ చేయడం జరిగిందండి చాలా నీట్గా. అదేవిధంగా మనకు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది వాస్తుపరంగా. ఇటు నార్త్ వైపు కూడా వెళ్ళొచ్చు. ఇంతకుముందు చూసిన విధంగా ఇటు చెప్పాక గ్యాప్ ఉన్నట్టుగా ఉంటుంది. తర్వాత మనకు హాల్లో ఎల్ షేప్ అనుకున్నాం. ఈ ఎల్ షేప్ హాల్ అండి. అటు సౌత్ కూడా ఒకటి దర్వాజా ఇవ్వడం జరిగింది. ఇది మాకు డైనింగ్ హాల్గా చెప్పుకోవచ్చు. ప్లస్ ఇది వచ్చేసి కిచెన్ అండి. ఇది దేవునికి సంబంధించిన దేవుని మందిరం. ప్లస్ ఇది ఎల్ షేప్లో ఉన్నటువంటి ప్లాట్ఫారం అండి. ఇది కిచెన్ సెల్ఫ్లు ప్లస్ ఇక సబ్జా కూడా ఇవ్వడం జరిగిందండి. మనం వచ్చేసి మళ్ళీ 1 BHK వెళ్తున్నాం. అంటే బెడ్రూమ్కి వెళ్తున్నాం. బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ అండి. చూడండి ఫాల్ సీలింగ్ ఏ విధంగా ఉందో. ఒక రూమ్ ఒక వైపు హైలైట్ చేయడం జరిగింది. వాల్ సెల్ఫ్లు ప్లస్ సబ్జా అక్కడ బీరువా సంబంధించినటువంటి ప్లేస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇది విత్ అటాచ్ బాత్రూమ్ కూడా స్పేస్ చాలా పెద్దగా ఉంది. చూడండి కన్స్ట్రక్షన్ చాలా నీట్గా చేయడం జరిగిందండి. మరి మనం హాల్లో నుంచి మళ్ళీ కార్ పార్కింగ్ వస్తున్నాం. కార్ పార్కింగ్ కూడా ఇట్లా చూస్తే మీకు స్పేసెస్గా పడుతుంది. ఒక పెద్ద కార్ పడుతుంది, ఒక బైక్స్ పడుతున్నాయి. ప్లేస్ వచ్చేసి 125 గజాలు. మనము స్టేర్ కేస్ గుండా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. చూద్దాం ఫస్ట్ ఫ్లోర్ ఏ విధంగా ఉందో. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసామని. ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకు UPVC ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. బాల్కనీలో ఈ టీక్ దర్వాజా చూడండి. సేమ్ మన జీ ఫ్లోర్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది. చూద్దాం ఏ విధంగా ఉందో. చూడండి ఈ విధంగా ఉందో. చాలా రిచ్ లుక్గా ఉందండి. పూర్తిగా కంప్లీట్ అయ్యి ఫినిషింగ్ అయితే బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు బాల్కనీ టైప్లో వస్తుంది. ఇది వచ్చేసి మనకు గ్లాస్గా వస్తుంది రైలింగ్. చూద్దాం ఏ విధంగా ఉందో పూర్తిగా వెళ్ళి. మన ఫస్ట్ ఫ్లోర్లో మనం హాల్లోకి వస్తున్నాం అండి. ఇది ఫాల్ సీలింగ్ ప్లస్ ఇది వచ్చేసి ఇది సిట్టింగ్ ఏరియా చెప్పుకోవచ్చు. ఒకవైపు వాల్ హైలైట్ చేయడం జరిగింది. ఇది మొత్తం సిట్టింగ్ ఏరియా అనేది. ఇది వచ్చేసి ఇది హాల్ కమ్ లివింగ్ ఏరియా కిందకి వస్తుంది. టీవీకి సంబంధించిన సాకెట్ చూడండి. ఈ ఫాల్ సీలింగ్ చూడండి చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. ఇది అయితే డైనింగ్ హాల్ కూడా చెప్పుకోవచ్చు అండి. లివింగ్ అండ్ డైనింగ్ హాల్. ఇది వచ్చేసి దేవుని మందిరం. ప్లస్ ఇది కిచెన్ అండి. కిచెన్ ఎల్ షేప్లో ఉంది. ప్లాట్ఫామ్ పూర్తిగా సౌత్కు ఒక విండో ఇవ్వడం జరిగింది వాస్తవకరంగా. సెల్ఫ్లు సబ్జా పూర్తిగా. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్లేస్ అనేది.
లెక్క పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. అంతది ఇది వాష్ ఏరియా. ఇక రోడ్ వస్తుందండి, 25 ఫీట్ల రోడ్ వస్తుంది. ఇది మన సౌత్ ఈస్ట్ అనుకున్నాం కదా, ఈ విధంగా ఉంటుంది. చూడండి పూర్తిగా ఏ విధంగా ఉందో. మొత్తం మార్బుల్ ఇవ్వడం జరిగింది. మనం వచ్చేసి ఇది హ్యాండ్ వాషింగ్ ప్లేస్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఇది కామన్ బాత్రూమ్ ప్లస్ మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం అండి. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్. ఫాల్ సీలింగ్ ప్రతి రూమ్కు డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. సెల్ఫ్లో బీరువా సంబంధించినటువంటి ఏరియా ప్లస్ ఇది అటాచ్ బాత్రూమ్ అన్నీ కూడా చాలా స్పేసెస్గా ఇవ్వడం జరిగింది. అండర్ పెయింటింగ్ మోడ్ నడుస్తుంది. పెయింటింగ్ అయిపోయాక ఫినిషింగ్ చాలా లుక్ బాగుంటుంది. మనం లెఫ్ట్ సైడ్ మన చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తున్నాం అండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమే ఇవ్వడం జరిగింది. యాజుగా ఒకవైపు హైలైట్ చేయడం జరిగింది. ఇది ఫాల్ సీలింగ్. ఇక్కడ యూపీసీ విండోస్ ఉన్నాయి. ఇక్కడ లో రూఫ్ చూడండి, లో రూఫ్ కూడా ఉంటుంది. బిల్డర్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,35,00,000. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. 125 గజాలు. ఈస్ట్ ఒకటి, సౌత్ ఈస్ట్ ఒకటి ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇప్పుడు హాల్ నుంచి మనం బాల్కనీకి వచ్చినాం. బాల్కనీ నుంచి మనము స్టేర్ కేస్ నుండి టెర్రస్కి వెళ్తున్నాం అండి. చూద్దాం ఈ విధంగా ఉంది టెర్రస్ కూడా. టెర్రస్ మీదకి వచ్చేస్తున్నాం అండి. పర్గోలు కూడా ఇవ్వడం జరిగింది. లుక్ బాగుంటుంది. ఇక్కడ చుట్టూ ఉన్న లొకేషన్ అండి. ఇది మొత్తం డెవలప్మెంట్ ఏరియా ఇదంతా పూర్తిగా. ఇది వచ్చేసి మనకు వాటర్ ట్యాంక్ సంబంధించినటువంటి దిమ్మలాగా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంత వాస్తవకరంగా ఉంది. 125 గజాలండి. ఇది బిల్డర్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,35,00,000. స్లైట్ నెగోషియబుల్ ఉంటుంది. బ్యాంక్ లోన్ ఉన్నది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ స్కూలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.